నమస్తే అండి. మటన్ సాఫ్ట్‌గా ఉండే మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందు బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ మటన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలండి. సాల్ట్ వేయకూడదు. సాల్ట్ వేస్తే మటన్ ఉడకదు. అందులోనే సోంపు, షాజీరా ఇక్కడ చూపించిన మసాలాలు వేసి కలిసే విధంగా బాగా కలిపి 10 మినిట్స్ పక్కన పెట్టండి. 10 మినిట్స్ తర్వాత అందులో ఒక గ్లాస్ మజ్జిగ గాని కర్డ్ గాని వేసి బాగా కలపండి. ఇలా మజ్జిగ వేయడం వల్ల మటన్ సాఫ్ట్ గా ఉడుకుతుంది. దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి. స్టవ్ మీద రైస్ ఉడకడానికి సరిపడా గిన్నె పెట్టి వాటర్ వేసుకోండి. వాటర్ వేడెక్కిన తర్వాత అందులో ఇక్కడ చూపించిన మసాలాలు వేసి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి నానబెట్టిన రైస్ ని కూడా వేసి కలిపి మూత పెట్టి ఉడికించండి. ఈలోపు వేరొక స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి తగినంత సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ వేయించండి. ఇవి వేగేలోపు రైస్ ని కూడా ఒకసారి పైకి కిందకి కలపండి. రైస్ ని ఎక్కువగా పైకి కిందకి కలపకూడదండి, విరిగిపోతుంది. ఒకసారి కలపండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. రైస్ ని కూడా ఇలా నలిపితే ఒక పలుకు మాత్రమే ఉండాలి. 70% ఉడికినట్లు. ఇలా 70% ఉడికిన రైస్ ని ఏదైనా జాలీల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించి పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి 2 మినిట్స్ వేయించాక మ్యారినేట్ చేసిన మటన్ ని కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించండి. అప్పుడు అందులో వాటర్ బయటకు వస్తుంది. అది సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకుని మరొక 10 మినిట్స్ ఉడికించండి. ఇలా 80% కుక్ అయిన మటన్ లో మనం సాల్ట్ వేసుకుని బాగా కలిపి 2 మినిట్స్ ఉడికించిన తర్వాత గ్రేవీ ఈ విధంగా వచ్చినప్పుడు అందులో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇలా స్ప్రెడ్ చేసి రైస్ ని కూడా వేసి స్ప్రెడ్ చేసుకోండి. రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇలా ఒక లేయర్ లాగా వేసి ఎల్లో కలర్ రైస్ కోసం పసుపు కలిపిన పాలు, నెయ్యి ఇలా స్ప్రెడ్ చేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో ఈ విధంగా హాఫ్ అన్ అవర్ దమ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదండి. 10 మినిట్స్ తర్వాత తీయాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. తర్వాత దీన్ని నెమ్మదిగా పైకి కిందకి కలిపి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా సాఫ్ట్ గా మటన్ బిర్యానీ మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.